ఇలానే మనం ఐకమత్యంగా ఉండాలి. మన గురించి ఆలోచించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మనలాంటి వాళ్ళని మనమే కాపాడుకోవాలి. మనకి మనమే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు. అన్నీ మనకు మనమే. ఈ జగమంత కుటుంబంలో ఏకాకిగా బతికేది మనమే. మన వాళ్ళు ఎక్కడో ఉంటారని మనకు తెలుసు, కానీ వాళ్ళెవరో మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు మనం ఎక్కడో ఉంటామని, కానీ కలవాలనుకోరు. ఆ ప్రయత్నమే చెయ్యరు. ఆ మనసు వాళ్లకు ఉండదు, రాదు. అందుకే మనం అనాథలుగా మిగిలిపోయాం. తప్పు మనది కాదు. మనల్ని కని ఇలా వదిలేసిన వాళ్ళదే తప్పు. మనమే తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. కూల్ డౌన్. నాన్న ప్లీజ్ కూల్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్. Control yourself. అన్నయ్య! కిషోర్, ఏమైంది నాన్న? ఇలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? రాత్రంతా జ్వరంతో ఉన్నాడు బాబు. నాకు చెప్పలేదే? మీరు కంగారు పడతారని చెప్పలేదు. కంగారేంటండి? కంగారు చెప్పాలి కదా. రే, ఇప్పుడు ఎలా ఉందిరా? ఇక్కడ నొప్పిగా ఉందన్నయ్య. హెల్దీగా ఉంటావు కదరా, నీకెలా వచ్చింది? ఏమో అన్నయ్య, వారం రోజుల క్రితం ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది. రే, నొప్పొచ్చింది ఇక్కడ? అవునన్నయ్య. రే, కరెక్ట్గా చెప్పు. కుడివైపేనా నొప్పొచ్చింది? అవునన్నయ్య. నొప్పి ఎంతసేపు వచ్చింది? రాత్రంతా బాధపడుతూనే ఉన్నాడు బాబు. అపెండిసైటిస్ అయి ఉంటుందా? మరి ఈ సైడ్ ఆపరేషన్ చేశారేంటి? రైట్ సైడ్ నొప్పి వచ్చిందంటే అపెండిసైటిస్ అయి ఉంటుంది. మరి లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేయడం ఏంటి? మాకివేం తెలియదు బాబు. నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ గారు చెక్ చేసి 24 గంటలు నొప్పని చెప్పారు. 40,000 కట్టించుకుని వెంటనే ఆపరేషన్ చేశారు. ఏ హాస్పిటల్? ఆర్జీ హాస్పిటల్ బాబు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు? శ్యామ్ ప్రసాద్ గారు బాబు. డబ్బు కోసం ఆర్గాన్స్ తీయడానికైనా వెనుకాడు. వాడిని వదల్లో. Come on! ఎవరు కొట్టారో గాని బయటికి దెబ్బలు కనబడకుండా లోపలన్నీ వాచిపోయేలా చాలా పద్ధతిగా కొట్టారమ్మా. ఎవరు కొట్టారన్నయ్య గారు? మీ అబ్బాయి గారేనని చెప్తున్నాను కదా చెల్లమ్మా.
మళ్ళీ అదే మాట. నేను కొట్టలేదంటే నేనే కొట్టారంటారంటే. నువ్వు కొట్టావు కాబట్టి కొట్టానని చెప్తున్నాను. తిన్న దెబ్బలకి అల్లుడు అని పిలవడం మర్చిపోయినట్టున్నారు. అల్లుడు అని పిలిచినందుకే కొట్టాడమ్మా. ఓ, అందుకు పిలవడం లేదా? నేను కొట్టలేదు. నువ్వే కొట్టుంటావు సూర్య. మనసులో ఏదో పెట్టుకొని మా డాడీని ఇలా చేసావు, కొట్టావు. సరే, ఎక్కడ కొట్టానో చెప్పమను. కనబడుతుంది కదా మేడ తిరగటం లేదు. నేను దెబ్బలు తిన్న ప్లేస్ అడగటం లేదు, ఆ దెబ్బలు పడిన ఏరియా అడుగుతున్నాను. సీతానగరం అవతల. అక్కడికి అసలు నేను రానే లేదు. వచ్చావు. దేనికొచ్చాను? నీ ల్యాండ్ దగ్గరకు వచ్చావు. నాకు ఆ సైడ్ అసలు ల్యాండే లేదు. కావాలంటే మా అమ్మ వాళ్ళని అడగండి. అవునన్నయ్య గారు, మాకక్కడ స్థలాలేవీ లేవు. లేకుంటే ఆ స్థలం నీదని ఊగిపోతూ నన్ను ఎందుకు కొట్టావు? ఏం మాట్లాడుతున్నారు? అంటే ఆ స్థలం ఎన్ఆర్ఐదా? ఏమో, నాకేం తెలుసు. తెలియకుండానే ఇన్వాల్వ్ అయ్యావా? అసలు మీరెందుకు ఎన్ఆర్ఐ ల్యాండ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు? కొందామని కొందామని వెళ్ళారా, లాక్కుందామని వెళ్ళారా? చెల్లమ్మా. రే, ఏంట్రా ఆయన అసలు దెబ్బలతో ఉంటే ఏడిపిస్తున్నావేంటి? ఏడిపించడం ఏంటమ్మా? నీకు తెలుసు కదా నేను ఇంట్లోనే ఉన్నానని. ఇంట్లో ఉన్నవాడిని అక్కడికెళ్ళి ఈ నెల కొడతాను. కొట్టావు అమ్మా, డౌటే లేదు. ఆడెవడో కొట్టిన దెబ్బలకి ఈయన మైండ్ పోయింది. ఏం కాదు, నువ్వే కొట్టావు. ఫోన్ లేని ఇందాకటి నుంచి ఊరుకుంటున్నాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. ఏదో చూద్దాంలే అని వచ్చాను. వేరే ఏదో చేసేలా చేయకండి. అన్నయ్య గారు, వాడికి అవసరం ఏముందండి? మీరు హాస్పిటల్ పాలైతే అమెరికా వెళ్ళడం కుదరదని తెలిసి ఎందుకు చేస్తాడు? ఏంటి, అమెరికానా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో 3-4 డేస్ కదలడానికి వీల్లేదమ్మా. నో, అలా ఎలా కుదురుతుంది డాక్టర్? మేము రేపు అమెరికా వెళ్ళాలి. కుదరదని చెప్తుంటే ఎలా వెళ్తాం సమంత? ఎవరొచ్చినా రాకపోయినా అమ్మమ్మని తీసుకుని నేను అమెరికా వెళ్ళడం ఖాయం. నీ డ్రామాలు వర్కౌట్ అవ్వవు. డ్రామాలా? ఏమో, మీరే అమెరికా జోన్ని ఆపడం కోసం మీరే కొట్టించుకొని సూర్య మీద నెడుతున్నారేమో, ఎవరికి తెలుసు? లేదు లేదు, సూర్యనే కొట్టాడు. కొడితే ధైర్యంగా ఒప్పుకుంటాడు. దానిలో ఏముంది? ఇందులో బిల్లుంది, కట్టేయండి. కడతాం కానీ డాక్టర్, రేపు ఊరు వెళ్ళాలి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఆయన కొంచెం కోలుకుంటారు. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ ఇస్తాను. రేపు ఈ పాటికి కొంచెం కోలుకుంటారు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. అనుకుంటాం గానీ కొన్నిటికి కొన్ని మాటలు పడాలమ్మా. ముందు బిల్లు కట్టేయండి. ఇటివరా. అత్తయ్య గారు,
ఇటు ఇవ్వండి, నేను కడతాను. మేం కడతానులేమ్మా, నువ్వు నాన్నగారి దగ్గరే ఉండు. పద పిన్ని, నేను వస్తాను. పద. డాడ్, సూర్య కుట్టాడా? నువ్వు నమ్మటం లేదా బేబీ? ఏంటో అంతా అయోమయంగా గజిబిజి గందరగోళంగా ఉంది. సూర్యానే కొట్టాడేమో పిన్ని. చచ్చా, వాడెందుకు కొడతాడు? మరి సూర్య పేరు ఎందుకు చెప్తున్నాడు పిన్ని? అదే తెలియడం లేదు. లేదంటే సూర్యలాగే ఉన్న ఇంకొకడేమైనా కొట్టాడంటావా? సూర్యలో ఉన్నవాడా? అలా అడిగేవేంటి పద్మ? ఆహా, సూర్య పోలికలతో ఇంకెవరైనా ఉన్నారేమో అని. ఎవరుంటారు? ఎవరు ఉండరు. అన్నయ్య గారే పొరపాటు పడుతున్నారు. అంతే అంటావా పిన్ని? అంతే పద్మ. జయంతి గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నాను డాక్టర్ గారు. గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం? అక్కకి నాకు అప్పుడు డెలివరీ చేసింది మీరే కదా. రాజీ పిల్లలు ఎలా ఉన్నారు? బాబులిద్దరు బాగున్నారా? ఓ, మా సూర్యచంద్ర గురించి అడుగుతున్నారా? ఓ, సూర్యచంద్రని పేర్లు పెట్టారా? పేర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నదమ్ములు కదా డాక్టర్? ఎస్ ఎస్, బాగున్నారుగా? బాగున్నారు డాక్టర్. సరేనమ్మా, బాగున్నారుగా అమ్మా? ఉంటానమ్మా. ఏంటి పిన్ని, ఏమైంది? అలా చెమటలు పడుతున్నాయేంటి? డాక్టర్ గారు పిల్లల గురించి అడిగిన దగ్గర నుంచి ఏదోలా అయిపోయావేంటి పిన్ని? అబ్బే ఏం లేదు పద్మ, ఏదో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాను. నువ్వు బిల్లు కట్టేసి అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళిపో, నేను డాక్టర్కి చూపించుకొని వస్తాను. నేను కూడా వస్తాను పిన్ని. మరేం పర్వాలేదు పద్మ, బిల్లు కట్టడం ఆలస్యం అయితే వాళ్ళు ఏమైనా అంటారేమో. పర్లేదు, నువ్వు వెళ్ళు, తీసుకుని వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చేయి. అలాగే. హలో హలో, ఏంటి ఇలాగొచ్చేస్తున్నారు అపాయింట్మెంట్ లేకుండా? ఆల్రెడీ చాలా ఇచ్చారు. వాట్ యు మీన్? ఆర్ యు శ్యామ్ ప్రసాద్? ఎస్. సో వాట్? ఈ బాబు గుర్తున్నాడా? అయితే ఏంటి? మే ఐ నో వాట్స్ యువర్ ఎలిజిబిలిటీ? ఏం మాట్లాడుతున్నావు? నీ అర్హత ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను. రైట్ సైడ్ పెయిన్ వస్తే లెఫ్ట్ సైడ్ సర్జరీ ఎందుకు చేసావో తెలుసుకుందామని అడుగుతున్నాను. హే మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? మాకన్నా మీకు ఎక్కువ తెలుసా? డూ యు నో హూ ఐ యామ్? ఐఎమ్ అ డాక్టర్. ఐఎమ్ అ చైల్డ్ స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్. పీడియాట్రిషియన్. అపెండిసైటిస్ లెఫ్ట్ సైడ్ ఉంటుందో రైట్ సైడ్ ఉంటుందో తెలీదు. చైల్డ్ స్పెషలిస్ట్ ఎలా అయ్యావు? పీడియాట్రిషియన్ ఎలా చెప్పుకుంటున్నావు? రిపోర్ట్స్
రిపోర్ట్స్ నా దగ్గర ఎందుకుంటాయి? మా దగ్గర ఉంటాయి సమయు. లుక్ ఎట్ దిస్. చూడు ఏం రాసింది. టెస్ట్ రిపోర్ట్స్ లో ఏం రాసింది. కుడివైపు నొప్పి అని చెప్తే ఎపెండిసైటిస్ అని చెప్పి ఎడవైపు ఆపరేషన్ చేసి డబ్బులు గుంచుతావా? అంతేనా? ఏమైనా ఆర్గాన్స్ కూడా తీసేసావా? పేషెంట్ అమాయకత్వాన్ని భయాన్ని క్యాష్ చేసుకున్నావు. డాక్టర్ అని చెప్పుకోవడానికి షైగా లేదు. ఎక్కువ మాట్లాడుతున్నారు. రిపోర్ట్స్ లో ఉన్నవి చదివేస్తే మీకు అన్ని తెలిసిపోతాయా? అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. నేను తప్పు చేశానని మీరెలా చెప్తారు? నేనెలా చెప్తానా? ఇలా వాట్? You are a doctor? Yes, I'm a doctor. I'm a Dr. Aditya from US. రిపోర్ట్ చూసి కేసు ఏంటో చెప్పలేనా? చెప్పు, ఇప్పుడు చెప్పు. టెల్ మీ. సారీ సార్. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు. నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పట్టం కావాలి. అది సార్. ఏంటి సార్? చెప్పు. వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశావు? 40,000 అండి. చూడు పసివాణ్ణి ఎలా కొస్తావో. చిన్న పిల్లాడికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా? డూ యు నో, లేని దానికి ట్రీట్మెంట్ చేయటం క్రైమ్ అవుతుంది. తెలీదా? నీకు ఇది క్రైమ్ అని తెలీదా? ఇలా దిగజారిపోయావేంట్రా? డాక్టర్ అయి ఉండి ఇలా దిగజారిపోయావంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దేవుణ్ణి నమ్మకుండా, గుడికి కూడా వెళ్లకుండా, మనల్ని దేవుళ్ళిగా భావించి హాస్పిటలే దేవాలయం అనుకుని మనల్ని నమ్మి వస్తున్నారు. మనల్ని దేవుళ్ళు అనుకుంటున్నారు. ఆ స్థాయిలో వాళ్ళు మనల్ని చూస్తుంటే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావేంట్రా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సారీ ఏంట్రా సారీ? ఇంత చిన్న పిల్లాడి జీవితంతో ఎలా ఆడుకుంటావు? సిగ్గుగా లేదు? సో సారీ సార్. సారీ కాదు, ముందు న్యాయం జరగాలి. చెప్పండి సార్, మీరేం చేయమంటారు? ఆపరేషన్కి తీసుకున్న 40,000 ఇచ్చేస్తానండి. తీసుకున్నవి ఇవ్వటమే కాదు, వాడి భవిష్యత్తుతో వ్యాపారం చేసినందుకు 10 lakhs కాంపెన్సేషన్ కావాలి. సార్ అంతా నేను ఇవ్వలేను సార్. మా మేనేజ్మెంట్తో మాట్లాడుకో. ఎవరితో మాట్లాడతావో మాట్లాడుకో. ఐ వాంట్ ఇమ్మీడియట్ కాంపెన్సేషన్. లేదంటే ఇప్పుడే మీడియాని పిలిచి ప్రూఫ్ చూపించి మీ హాస్పిటల్ క్లోజ్ చేయిస్తాను. మెడికల్ కౌన్సిల్లో మీ హాస్పిటల్ పేరు నీ పేరు లేకుండా చేస్తాను. నిన్ను ఈ ప్రొఫెషన్ నుంచి పర్మనెంట్ గా దూరం చేస్తాను. గుర్తుపెట్టుకో. అంతవరకు వెళ్ళకండి సార్, నేను మాట్లాడతాను. మాట్లాడమనే చెప్తున్నాను. 10 minutes లో నేను అడిగిన రిజల్ట్ ఉండాలి. ఓకే సార్, మా మేనేజ్మెంట్తో ఇప్పుడే మాట్లాడతాను. 10 minutes. అలాగే సార్. 10 minutes లో అయిపోవాలి. అలాగే. Idiot. నాన్న కూల్ డౌన్. చెప్పాల్సింది చెప్పావు కదా. అమౌంట్ ఇచ్చేస్తారులే. యు గెట్ రిలాక్స్డ్. సమయు, నువ్వెందుకు వచ్చావు? వాడు ట్రిక్స్ ప్లే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు లోపలే ఉండు. వెళ్ళు. సరే నాన్న, నువ్వు మాత్రం. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు.